అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మై ఫస్ట్ స్టెప్స్ స్కూల్ ప్రీ స్కూల్ ఏదైతే ఉందో దాని యానివర్సరీ ఫంక్షన్ నాకు ఇన్వైట్ చేసిన స్కూల్ చైర్మన్ మేడం గారికి, అలాగే గిరి గారికి, ఇంకా యాజమాన్యం అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. నేను ఏసీపీగా హైదరాబాద్ కమిషనరేట్లో వర్క్ చేస్తున్నా. సో మరొకసారి నేను యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఈరోజు కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అలాగే నా మనవి ఏంటంటే, పేరెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఏ పిల్లల భవిష్యత్తు అయినా కూడా ఫస్ట్ టీచర్స్ కన్నా కూడా పేరెంట్స్ మీద ఎక్కువ ఉంటుంది బాధ్యత. అలాగే మనల నుంచి ఎక్కువ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇంట్లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆది గురువు ఎవరంటే తల్లిదండ్రులే. సో మీరు ఏం చేస్తున్నారు అన్నది మీ పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతారు, మిమ్మల్నే ఫాలో అవుతారు. కాబట్టి మీరు ఇంట్లో ఎంత కరెక్ట్గా, మీరు అన్ని విషయాల్లో వాళ్ళు ఎంత ఎథికల్గా మీరు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. సో అది ఒక రకమైన బిజినెస్గా కూడా మారిపోయింది. అంటే మన వీక్నెస్ ఎప్పుడు ఒక బిజినెస్గా తీసుకుంటారు. అయితే అటువంటి సమయంలో మంచి స్కూల్ ఎంచుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే పిల్లల్ని మనం దగ్గరుండి మానిటర్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఆ స్కూల్కి పంపించే మంచి స్కూల్ కదా అని వదిలేయడం కాకుండా, మీరు వాళ్ళని ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎంత వాళ్ళ మీద కాన్సన్ట్రేటెడ్గా మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారనేది మీరు కనిపెట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా క్రైమ్స్ రిలేటెడ్గా చాలా ఇష్యూస్లో మేము చూస్తూ ఉంటాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏదో ఒక ఫ్యామిలీ ఇష్యూసే ఉంటాయి. అంటే ఫ్యామిలీలో పెరిగిన వాతావరణమే వాళ్ళని ఆ రకంగా, అంటే ఫస్ట్ ఫ్యామిలీ, ఇంట్లో తల్లిదండ్రులు, వాళ్ళ అసోసియేట్ అయిన ఇంకా మిగిలిన పేరెంటల్ యూనిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం తీర్చిదిద్దాలి అంటే ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్స్. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అన్నది మీరు గమనించుకుంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మొబైల్ ఎడిక్ట్ అయిపోయారు అంతా కూడా. మనం మొబైల్ లేకుండా మనం ఉండలేకపోతున్నాం, వాళ్ళు ఉండలేకపోతున్నాం. కాబట్టి మీరు అది కొంచెం దాన్ని అవాయిడ్ చేయాలి అని కోరుకుంటున్నాం. అది ఏది ఎంతవరకు అవసరం అంతవరకు వాడాలి. ఖచ్చితంగా మనం మొబైల్ చూస్తా కూర్చుని ఇంట్లో వాళ్ళని చూడొద్దంటే వాళ్ళు వినరు అన్నమాట. కాబట్టి మనం ఏది ఫాలో అవుతామో వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత ఈ సోర్సెస్ అనేది చాలా ఉన్నాయి, కానీ ఈ రోజులో డిస్ట్రాక్షన్స్ కూడా అంతే ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్గా, అంటే క్రమశిక్షణ ఏదైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు రెగ్యులర్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే అదే వాళ్ళ లైఫ్లో ఒక డిసిప్లిన్గా మారి వాళ్ళ అలవాట్లుగా మారితే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది వేరు, కెరీర్ పరంగా సక్సెస్ అవ్వడం వేరు. కెరీర్గా సక్సెస్ అయినా కూడా లైఫ్లో సక్సెస్ అవ్వకపోతే అది ఫెయిల్యూర్. కాబట్టి మంచి డిసిప్లిన్గా పిల్లల్ని మీరు సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆశిస్తూ, చదువు వస్తుంది, చదువు చాలా రకాలుగా నేర్చుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు యూరోప్లో అయితే హోమ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే అన్నీ కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రతి పేరెంట్ చేసే వృత్తిలో, ఇంకా ఇంట్లో వాళ్ళు సపోజ్ వాళ్ళు ఒక గ్రాసరీ షాప్కి వెళ్తే పిల్లల్ని తీసుకెళ్తారు, వాళ్ళ చేత కొనిపిస్తారు, అంటే వాళ్ళకి అన్నీ అర్థం అవ్వాలని. సో అలా మీరు కూడా ఆ ట్రెండ్ ఫాలో అవ్వచ్చు. సో ఏదైనా కూడా మీరు ఒక సమాజానికి ఉపయోగపడేలాగా పిల్లల్ని తీర్చిదిద్దారని ఆశిస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.